ఎంత కోపమున్నా ఒక మనిషిని ఇంకో మనిషి వచ్చి తిట్టుకోవడం వరకు పర్వాలేదు గానీ, అటువంటి మాటలనేది యాక్సెప్టబుల్ కాదు. దానికి నేను స్టాండ్ తీసుకోను. ఎంత నా సొంత వాళ్ళైనా, ఎవరైనా సరే. ఇప్పుడు ఒక విషయం నాకు తెలిసిందంటే నేను దాని గురించి మాట్లాడగలుగుతాను. నాకు తెలియంది నేను ఎలా మాట్లాడగలను, దాని గురించి నేను ఎంత చెప్పగలను. నాకు తెలిసినంత వరకు అయితే నేను మాత్రం మాట్లాడతాననమాట. ఇప్పుడు 12:30 ఆ టైంకి ఏమో అనుకుంటా ఇలా షేర్స్ వచ్చేస్తున్నాయి. ఫ్రెండ్స్ నుంచి అండ్ ఉంటారు కదా! వాళ్ళందరి దగ్గర నుంచి వస్తున్నాయనమాట. ఏంటి అని చెప్పి చూడగానే నేను విన్నాను. ఆ ఆడియో ఏదైతే ఉందో నేను విన్నాను. అరె! ఏంటి ఇంత సడెన్‌గా ఇలాంటి ఆడియో వచ్చిందేంటి? ఇలా ఎందుకు తిట్టింది అని నాకు షాక్ అయ్యాను. అందరూ ఎలా షాక్ అయ్యారో అలా నేను షాక్ అయ్యాను. అందరికి ఎలా కోపం వచ్చిందో అంతకంటే ఎక్కువగానే నాకు కోపం వచ్చింది. తర్వాత ఇదేంటి ఎంతవరకు నిజం ఏంటి అని చెప్పి ఆ యూట్యూబ్‌లో వీడియో మొత్తం కూడా నేను చూడడం జరిగింది. వెంటనే ఫోన్ చేశాను. ఎందుకిలా తిట్టాల్సొచ్చింది నువ్వు? ఏంటి? అని చెప్పి అంత స్మూత్‌గా కూడా అడగలేదు నేను. చాలా గట్టిగానే తిట్టుకుంటూనే మాట్లాడాను. ఆ టైంలో మా చెల్లి, "నువ్వు ఏం జరిగింది? ఏంటి?" అని కొంచెం కామ్‌గా మాట్లాడితే నేను చెప్తాను గదా! నువ్వెందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నావు? అసలే నేను బాధలో ఉన్నాను. అసలే డిప్రెషన్‌లో ఉన్నాను. నువ్వొచ్చి ఈ టైంలో నువ్విలా మాట్లాడుతున్నావు. నాకు ఇంకా చాలా డిప్రెషన్‌గా ఉంటుంది. దయచేసి నాతో 2 రోజుల దాకా మాట్లాడకు. నీకు పుణ్యం ఉంటది. అని చెప్పి స్టిల్ ఈ రోజు వరకు కూడా నాతో మాట్లాడట్లేదు. అసలేం జరిగింది అనేది అక్కడ ఆ పిల్ల చాట్ చేసిన ఆ పిల్లకి తెలుసు. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి దాకా తెలుసు. నన్నొచ్చి "నీకు తెలీదా? అద్దరు సొంతక్క చెల్లెళ్ళే గదా! నీకు ఆ మాత్రం తెలీదా?" అనంటే, సొంతక్క చెల్లెళ్ళమే నేను కాదు అనట్లేదు. బట్ నాకు పెళ్లయింది. నేను ఒక సెపరేట్‌గా మా హస్బెండ్‌తో ఒక వేరే ఇంట్లో ఉంటున్నాను. ఆ టైంలో నేను లేను. ఉండుంటే నేను చెప్పుండేదాన్ని. సరే ఇలా జరిగింది. ఆ పర్సన్‌తో ఇలా చాటింగ్ అయ్యింది. ఆ టైంలో ఈ అమ్మాయి ఇలా పెట్టాల్సొచ్చిందని నేను చెప్పుండేదాన్ని. ఏది నిజం, ఏది అబద్ధం అని నాకు తెలుసుకోవడానికి మా చెల్లి సైడ్ నుంచి కూడా నాకు రెస్పాన్స్ అనేది లేదు. నేను వచ్చి ఇప్పుడు ఏమని చెప్పి చెప్పగలను? అదంతా ఒక విషయం ఒకటైతే అంటున్నారనమాట. ఇలా యూట్యూబ్ థంబ్‌నెయిల్స్‌లో కూడాను ఏమని ముగ్గురు ఫోటోస్‌లు పెట్టేసి కళ్ళల్లోంచి ఇలా ఏదో ఫైర్ వచ్చినట్టు ఇలా ఇలా క్రియేట్ చేసి పెడుతున్నారనమాట. నాకర్థం గాదు. అసలు అందులో నా